ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ వింత వింత సంఘటనలు జరుగుతుంటాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. 2019లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి సంఘటనలంటూ సీఎం జగన్పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గులకరాయి సంఘటనపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. రాజకీయాల్లో శత్రువులు ఉండరని, ప్రత్యర్థులే ఉంటారని చెప్పారు. సీఎంపై దాడి పక్కా భద్రతా వైఫల్యమే అని ఆరోపించారు. ముఖ్యమంత్రికే భద్రత కల్పించలేని పోలీసులు ప్రజలకేం భద్రత కల్పిస్తారంటూ భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ నాకెందుకో ఎన్నికల ముందు మమతాకి, ఇక్కడ జగన్కి కొద్దిగా దాడులు గుర్తొస్తాయి. 2019లో కోడికత్తి, ఇప్పుడు ఏందో గులకరాయి అంటున్నారు, కొందరు ఏదో గన్ అంటున్నారు. అంటే ఏదైనా సరే దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, రాయి విసిరారా, విసిరించుకున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మన అందరం ప్రత్యర్థులు మాత్రమే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో దాడి జరిగింది. మేమేమో దీన్ని దాడిగా చెప్తా ఉంటే వారి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ఒక హత్యా ప్రయత్నం అని చెప్పారు. అంటే ఇది భద్రతా వైఫల్యం కాదా? రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు, మీ ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు? కాన్వాయ్ ముందు దాదాపు రెండు రోజుల ముందే అక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ వారు విజిట్ చేస్తారు, ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది. తప్పులు మీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల మీద రుద్దడం ఏంటిది? తప్పులు మీ దగ్గర పెట్టుకొని వారు చేయించారు, వాళ్ళు ఏమన్నారు కాబట్టి వేసేసారంట. చంద్రబాబు నాయుడు ఏమన్నారు కాబట్టి వేసేసినారని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది వేసేస్తారా? ఏంది సజ్జల గారు మీరు చెప్పేది? మాట్లాడేదానికి అర్థం ఉండాలా, పర్థం ఉండాలా? ఏమి జరిగినా సరే ప్రతిపక్షాల మీద ఊసేస్తారు. అధికారులు ఎవరున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరైనా సరే పోలీస్ అధికారులు వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్న మానిటరింగ్ అథారిటీ డీజీపీ ఉన్నాడు కదా, ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారు కదా, ఇక్కడ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అంటే ముఖ్యమంత్రికే భద్రత కల్పించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి